పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల అధికారులకు పలు సూచనలు చేశారు. పరిస్థితులపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్ ను సందర్శించారు. తాగునీటి చెరువులో ఉన్న నీటి నిల్వలను మంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన బోరు బావుల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. గ్లాస్ ఫుల్ ఇవ్వా, అక్కడికి ఇస్తావా? ఇప్పుడు మీరు ఎట్లా రూజులు లేరు చెప్పండి. గ్రౌండ్ లో ఉన్నవాడికి గ్లాస్ ఫుల్ ఇవ్వా, అక్కడికి ఇస్తావా? ధర పెట్టుకుని చెక్ చేసుకుంటావు. కరెక్ట్ చేసుకోవాలి కదా. పాలకొల్లు పట్టణంలో ఈ త్రాగునీరు ఇబ్బంది అనేది మరి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనందరికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడున్నటువంటి పాపులేషన్ 30-40 వేల కెపాసిటీకి సరిపడేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఉషారాణిగిరి టైంలో కొంత చెరువులను పెంచాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50-60 ఎకరాలు ఒక్కచోటనే లభ్యంగా వాళ్ళు కోర్టులకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం, ఉషారాణిగిరి ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50-60 ఎకరాలు ఒక్కచోటే లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క 40,000 మందికి సరిపోయేటువంటి చెరువుల్ని ఆ సమ్మర్లో జాగ్రత్తగా మనం పొదుపుగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే ఈ కాలువలకు సంబంధించి మరి గతంలో 14-19 హయాంలో 40 రోజులు మనం కాలువ కట్టుబడి చేసేవాళ్ళం. ఆ 40 రోజులకి కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని మనం ఒడ్డు పూట ఇచ్చి అందులో కూడా పవర్ కూడా కట్ చేసి వాటర్ గతంలో కూడా మనం 14-19 ఇచ్చేవాళ్ళం. తర్వాత 19-24లో అసలు కాలువల్లో పనిచేయడమే మర్చిపోయారు కాబట్టి కాలువల్ని కట్టడమే మర్చిపోయి పొలాలు పంటల మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువ ఉండేవి, మే నెలలో కాలువల్లో నీళ్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల మరి రైతాంగం నష్టపోయింది. కాలువల్లో పనులు లేక అక్కడ ఏదైతే నాచు పెరిగిపోయి గడ్డి పెరిగిపోయి సిల్ట్ పెరిగిపోయి వాటర్ వచ్చే పొజిషన్ లేదు. పాలకొల్లు పట్టణం